నా వీడియోలు దయచేసి అందరూ ఫేమస్ అయిపోతావు నువ్వు కూడా దూరం పో ఫేమస్ అయిపోతావు మాట్లాడేటప్పుడు ఎవరు కూడా మధ్య రావద్దంటే దయచేసి చిన్నపిల్లలు కూడా మీ అమ్మ మీరు వస్తారు పడతారు నేను మ్యాటర్ చెప్పు చెప్పు ఏమవ్వాలి అన్ని వీడియోలో అన్ని ఛానల్ నా వీడియో ఓకే నెక్స్ట్ అది హెచ్పి ఛానల్ లో వీడియో ఉంది అవి తీసిగా అవి పెట్టలేదు హెచ్పి ఛానల్ ఛానల్ అవి రాలేదు ఎంఎన్టీ ఛానల్ ఒకటి ఎంటీ ఛానల్ గట్టిగా మాట్లాడు ఇవన్నీ రాశానబ్బా ఇవన్నీ రాసి ఇవన్నీ చెల్ల కొడతారు అవి రాలేదు ఈ ఛానల్ లామినేషన్ ఛానల్ చేశాను చేశాను ఇది ఒకటి ఛానల్ పేరు చూడండి ఎంఎన్పి టీవీ అంట హెచ్పి ఛానల్ ఎస్ఎస్పి టీవీ హెచ్పి టీవీ తర్వాత లాస్ట్ లో కుమార్ లైఫ్ అన్నిటి మీద మెయిన్ ఛానల్ కుమార్ లైఫ్ స్టైల్ ఛానల్ ఇది ఏమంటే ఇది ఒక మెయిన్ ఛానల్ ఇది ఒక జనాల కోసం ఇది ఒక పేదవాళ్ళ కోసం పనిచేసే ఛానల్ ఇది దొరికిపోయేవాళ్ళే కానీ పెట్టేసి ఇప్పుడు ఎందుకు వచ్చిన వీటికి మళ్ళా వీడియోలు రావట్లేదు వచ్చాను మళ్ళీ బొమ్మతో అనుకోవాల్సి వచ్చాను అది రిపబ్లిక్ డే పిల్లల పండగలే లడ్డు తిన్నా మరి అంటే నేను తీసుకున్నా బాబా తీసుకున్నా పోయినా అంటే శివ అది కాశీలో ఉంటా కదా మోనాలిసా కాశీలో మోనాలిసా కోసలో చేయి మీద అమ్ముకుంటుందంట అమ్ముకుంటే ఆవిడ వల్ల చాలా మంది ఫేమస్ అయిపోయింది కాశీలో ఉంటాయి మోనాలిసా అది పేసలు ఆ హీరోయిన్ తీసుకున్నారంట మరి ఆవిడ నేనేమమ్మాలి మరి నేనేమమ్మాలా కొబ్బరి బొండాలు అమ్మాలే మరి అదే నువ్వు కూడా కాశీకి పోయి నన్ను ఫేమస్ చేయండి అని అంటే ఆయనకు వచ్చే అంటే మన రాష్ట్రం బాగుండాలంటే కాశీకి పోతే మన రాష్ట్రం బాగాలంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ సినిమా హీరో అంతే కదా అంతే కదా సరే రాజమౌళి గారికి అసలు ముందు మీ అన్న అనిల్ రావు ఛానల్ ఒక వీడియో చూపింది ఈ మధ్య ఆయన ఎవరు వచ్చాడు వచ్చింది మళ్ళీ ఆయన గాని ఎవరైనా బాలకృష్ణ సినిమా తీసిన ఆయన ఎవరైనా బాబీ ఆయన గాని సందీప్ రెడ్డి ఆయన ఎవరైనా సందీప్ రెడ్డి ఏం చేద్దాం సినిమా తీసాడు శంకర్ గారు కానీ అందరూ ఏదో ఎక్కరా అక్క ఉంది నాకు తెలియదు కదా మనంతా ఒకటే ఫ్యామిలీ మనంతా ఒకటే కదా అందరూ ఒకటే. ఇక్కడ ఏముంది ఇదిగో తమ్ముడు కదా అదో అమ్మాయి పోతాయి అమ్మాయి నాకు ఏమవుతా మారదు కదా మనోడు కదా అందరు అందరూ అంకుల్ అంటాను నిన్నే అంటాను రాజుకున్నా కదా ఇలా రా గాడిదని రాజుకున్నా కదా ఏడ గాడిదను అదే అదే బాగుందబ్బా ఏడ గాడిదను చెప్పేదేనండి మా ఊరు కనపడితేడైనా
ఒరే గాడిద, ఒరే ఎదవా, ఒరే చండాల కూర, ఒరే ముచ్చి మొక్క అని తెలవండి. ఈయన్ని కొట్టకండి, తెలవండి అంతే. ఇంకోటి ఏమన్నా సరే సరే పిలవాలి. అదేంటిది కట్టుబడి రాయించుకున్నాను ఏ రోజుతుంది యారా గాడిదంట అని అంటారండి. బాగా గాడిదండి అదొక బాలకృష్ణ చెప్పు డైలాగ్ చెప్పు. డాన్స్ చేశాను బాగా. నన్ను యారా గాడిద నిన్నైతే అందరూ సంటి కూర అంటలేదు. సంటి కూర అనాలా ఏ స్వామి లోపల పెట్టి చిన్నపిల్లోడు అనుకుంటుంటే మరి కామెంట్ లో మరి అందరూ నన్ను పిలుస్తారా? ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తావా? డాన్స్ చేస్తే వైరల్ చేస్తాను. వీడియోలో అంకుల్ అన్నది అది కట్ చేశారు. సండుకురుడు అన్నది పాడు అందరు క్లాప్స్ కొడతారు. అందరూ నన్ను మరి ఎట్లా పిలిచారు కదా? ఎట్లా పిలిచారు? అన్ని కమ్మరు మొత్తం పగిలిపోతాయి. ఇంకో మీరందరూ ఒరే గాడిద ఎలా గాడిదని పిలవాలి. అంతవరకు కొచ్చేలో కొడకలారా సరేలే ఆడే కొచ్చోడా నేను చండుకోరండి చండుకోరండి నువ్వు కొచ్చోడు నన్ను అంకులన్న కొచ్చేవాళ్ళే నన్ను అంకులన్న కొచ్చేవాళ్ళే నేను నేను చండుకోరండి చండుకోండి కాదు యారా కాదు పిల్లు అట్లా పల్లెగా ఏ సంబంధం లేదు. మీరందరూ తాతయ్యలే మాట సరే అన్నారు ఎందుకు ఏమని చెప్తారు? ఏమని చెప్పకూడదు. చండుకోరండి నా వీడియోలు రావాలండి. ఈ సినిమా రావాలండి. కష్టపడి చెప్తున్నాను మీకు మీరే కాదు. అందులోకి బాగా ఉన్నాడు కదా ఫోన్ పట్టు వచ్చేవాడు. నేను చండుకోరండి నేను చండుకోరండి ఎవరు నేను చండుకోరండి నా వీడియో పెట్టలేదు. నా వీడియోలు అందరికీ పెట్టలేదు. హీరో వాళ్ళని అందరినీ ఫేమస్ చేసి ఫేమస్ చేయరు. అందరికీ ఫేమస్ చేయరు కదా నాకు. అదే బాగా అయిపోయింది నాకు కొడుకు అందరికీ. నేను తండుకోరండి ఏడా గాడి పిలువు నాకు ఎత్తు ఏడా గాడి అంటే అర్థమైందా? అది బాగా లోపు అయిపోయింది. అమ్మ నాన్న లేని అన్నదని మీకు అమ్మ ఉంటే నీకు అమ్మ మీరు కూడా నగలగా అన్నది అయిపోతే వాడు నా వారు వచ్చేద్దా అందరికీ.